హలో గైస్, ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ ప్రీమియర్ చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడు సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావిపూడి కొట్టాడా లేదంటే డెఫినెట్గా కొట్టాడు. మామూలుగా సినిమా అయితే మామూలుగా లేదు. ట్రైలర్ చూసినట్టయితే ట్రైలర్లో వింటేజ్ మెగాస్టార్ అని ఉంది. నేను అనుకున్నా నిజంగా మనం వింటేజ్ మెగాస్టార్ని చూస్తామా లేదా అని. కానీ డెఫినెట్గా ఈ మూవీలో వింటేజ్ మెగాస్టార్ని చూస్తాం. ఎమోషన్స్లో, మాస్లో, కామెడీ టైమింగ్లో, లుక్స్లో అన్నిటికీ పర్ఫెక్ట్ ఉంది. ఇంకా నయనతార బిగ్ ప్లస్. ఆ కెమిస్ట్రీ, ఆ సాంగ్స్, మ్యూజిక్ అన్ని పరంగా. ఇంకా సెకండ్ హాఫ్లో వెంకీ క్యామియో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. అసలుకి చాలా బాగుంది మూవీ అయితే. ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే కామెడీ వైజ్ అందరు ఏమంటారు, అనిల్ రావిపూడి మూవీస్ ఓన్లీ ఫ్యామిలీకే, ఇట్లా యూత్కి నచ్చదు, రొట్ట కామెడీ ఉంటుందని. లేదు, దీంట్లో కామెడీ ఉంది, ప్రాపర్గా ఉంది. అందరి ఫేసెస్లో స్మైల్ వచ్చేలా కామెడీ ఉంది. మీరు ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలి అంటే చిరంజీవి బిగ్గెస్ట్ ప్లస్. ఎవ్రీ సీన్, చిరంజీవి ఉన్న ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ బిట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ ద స్క్రీన్ అండ్ వెరీ ఎంజాయబుల్. దెన్ నయనతార పేరింగ్, హర్ యాక్టింగ్. దెన్ వెంకటేష్ వచ్చినప్పటి నుంచి అయితే మూవీ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. అండ్ దెన్ ఫైనల్లీ చెప్పాలంటే మ్యూజిక్. ప్రతి సాంగ్, ఏ సాంగ్ చూసుకున్నా కానీ, ఆ హూక్ స్టెప్స్ సాంగ్ కానీ, ఇంకా వెంకీతో వచ్చిన సాంగ్ కానీ అన్నీ చాలా ప్లస్ ఉన్నాయి. సో త్రూ అవుట్ మూవీ మనకు కావాల్సింది ఏంటి, స్టోరీ ఎలా ఉంది అనేది కాదు. స్టోరీ గురించి మాట్లాడినట్టయితే స్టోరీ చాలా సింపుల్. కానీ దీంట్లో ప్లస్ ఏంటంటే నువ్వు ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు నవ్వుతూనే ఉంటావు ఫేస్లో. అది బిగ్గెస్ట్. సో ఇప్పటికైతే 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి సంక్రాంతికి. ఒకటి ద రాజా సాబ్, ఇంకోటి మన శంకర్ వరప్రసాద్ గారు. ఇతనైతే పండగకి ల్యాండ్ అయిపోయాడు. రాజాసాబ్ అయితే అంతంత మాత్రంగానే ఉంది. అంటే నాకు నచ్చినా కానీ రాజాసాబ్కి అంత గొప్ప రివ్యూస్ రాలేదు మనం చూసినట్టయితే. సో అప్కమింగ్ మూవీస్ ఎలా ఉంటాయి, విన్నర్ కన్ఫర్మ్ అయ్యాడా, విన్నర్ చిరంజీవి మూవీ అయినా, అనిల్ రావిపూడిదేనా మళ్ళీ సంక్రాంతి అనేది వెయిట్ చేసి చూస్తాం. సో నా ఒపీనియన్ అయితే ఆనెస్ట్గా వెళ్ళండి. మీరు సింగిల్గా వెళ్ళొచ్చు, మీరు కపుల్గా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ మూవీ మాత్రం బాగుంది. డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు మాస్ లవర్స్ అండ్ ఈవెన్ ఫ్యామిలీ లవర్స్.